అండి గుడ్ మార్నింగ్ అండి. నేను మీ విజయలక్ష్మి. భవాని మాటలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓం నమో దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహ దీపం సత్యతే సర్వం సద సర్వదీప నమస్తుతే నమో నమః. ఈరోజు అండి ప్రత్యేకమైన రోజు అండి. అందరికీ అభినందనలు. మహాదేవ నీకు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ విజయలక్ష్మి. ఈరోజు నాకు ఇంత ప్రయత్నం చేస్తే నాకు స్టడీ వచ్చింది కాబట్టి మీకు శుభాభినందనలు. ఏ ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా ఏది రాదు. ఓం నమ శివాయ నమ, రుద్రాయ నమ, ఈశాయ నమ, సర్వేశ్వరాయ, వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. ఇక్కడ ఉన్నారండి విఘ్నేశ్వర మహారాజు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవం సర్వకార్యేషు సర్వదం. ఓం నమో విఘ్నేశ్వరాయ నమ, గజాననాయ నమ, లంబోదరాయ నమ, ఏకదంతాయ నమ. ఓం శాంతి శాంతి. ఇక్కడ ఓం శివాయ నమ, రుద్రాయ నమ, ఈశాయ నమ, సర్వేశ్వరాయ, పరమేశ్వరాయ, జగదీశ్వరాయ, నందివాహనాయ, ఉమాపతియే నమ, భవాని సమేతాయ నమ, భవలింగాయ నమ, శివలింగాయ నమ, సువర్ణలింగాయ నమ. ఇక్కడ జోడు లింగాలు ఉన్నాయండి. ఓం శాంతి శాంతి. కృష్ణాయ నమ, వాసుదేవాయ నమ. ఓం నమో భగవతి హే శృతి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని కృతే. ఎందుకమ్మా నీకు పూజలు మాకెందుకు చెప్తున్నావు అంటే, ప్రతి మనిషి చేసుకోవాలంటే ప్రతిరోజు పూజ చేసుకోవాలి. ఒక్క క్షణము 5 నిమిషాలు 10 నిమిషాలు కంపల్సరీ చేసుకోవాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలక్ష్మి సన్నిధిం కురు కావేరి తుంగభద్ర చ కృష్ణవేణి చ గౌతమిని భాగీరథి చ విఖ్యాత పంచగంగ ప్రకృతితః అస్మత్ గురుచరణారవితోదకం స్నానం గురుపావనం శుభే శుభం. ఓం శాంతి. సర్వేజన సుఖినో భవంతు. ఈరోజు యమతిథి కాబట్టి యమధర్మరాజు వరం ఇచ్చింది కాబట్టి అందరికీ వెళ్తారు. ఇంట్లో పూజ చేసుకోవాలి. దేవుని గుళ్ళో కంపల్సరీ ముంగట గడపకు దీపాలు అలంకరించుకోవాలండి. నేను చేశాను, బయట దీపాలు పెట్టాను. అవి ఆవు పిడికల దీపాలు చేశాను, లక్ష్మీ దీపాలు. ఇంకా పూజలో భాగంగా కుంకుమార్చన సర్వమంగళ మంగళ్యే శివే సర్వర్ధ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్తుతే. వేదమ్మే ఇంద్రో దదాతం వేదం దేవిని సరస్వతి వేదమ్మే అశ్వన ఉభావదత్తం పుష్కరస్రాజ్యం శరణాగత దీనార్థ పరిత్రాణ పారాయణి సర్వస్వాతి హరే దేవి నారాయణి నమస్తుతే. కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తానం అభయంకర గోవింద పరమానంద సర్వమ్య వశమానయ. ఓం శాంతి శాంతి. గౌరీదేవి ఇందులో ఉంటుంది, పసుపులో ఉంటుంది. పసుపే గౌరవర్ణం కాబట్టి పసుపు కుంకుమతో రెండింటితో ఆమెకు అభిషేకం చేయించాలి. చాలా ఇష్టం అమ్మవారికి. సో ఏంటంటే దీపంలో ముగ్గురు ఉంటారండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అది మనం అనుకునే విషయమే, చెప్పుకునే విషయమే, అందరికీ తెలిసిన విషయమే. అయితే దీపంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు, గౌరీమాత, సుబ్రహ్మణ్యేశ్వరుడు, గౌరీమాత ఎంత కలకొద్ది ఉంటుందో తెలుసా అండి. కాళికాదేవి నల్లగా మారిన తర్వాత శివుడు మెచ్చుకోలేదు. అబ్బో నన్ను ఇంకా నా శివుడు నాతో కాపురం చేయడం ఏమన్నా భయానికి అమ్మ ఆ క్షణాల్లో గౌరవర్ణం అయిపోయిందండి. పసుపులో పుట్టింది. అందుకే అంటారు పసుపులో పుట్టిన గౌరమ్మ, పసుపులో పెరిగిన గౌరమ్మ, పసుపులో బసంత మాడంగా అంటారంటే పసుపుతో మనం ఏమైనా చేయగలదన్నమాట. పసుపు అంతా విలువైంది. పసుపు కుంకుమలతో అర్చన చేయాలి. చేసుకున్నాను. ఓం నమ శివాయ నమ. సర్వే జన సుఖినో భవంతు. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయండి పండుగలు. ప్రతిరోజు ఈ రోజు నుంచి కార్తీక మాసం, అమావాస్య తెల్లారి నుంచి కార్తీక మాసం ఈ రోజు నుంచి స్టార్ట్ కాబట్టి ఈ 3 రోజులు యముడు ఆకాశ మార్గాన తిరుగుతాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమండి. మాకు తెలిసినప్పటి నుంచి మేము చేసుకుంటాను. ఇంత ప్రపంచంలో ఇంత మెరుగైన ఆలోచనలు ఉన్నాయా, మెరుగైన లింకులు పెట్టారా అనేసి నేను మురిసిపోయి ఆ రోజు గుర్తుంచుకొని అవన్నీ చేసుకునేదాన్ని. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీగా సర్వే జన సుఖినో భవంతు అందరికీ. అమ్మ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతమే సదా. మాతరో లోకమాతరో వందనం దుర్గాని విశ్వరూపాన్ని సర్వమంగళ ప్రదాయని శ్రీలక్ష్మి మాత. ఓం సర్వమంగళ ప్రదాయని. అమ్మ మీరు ముగ్గురు అమ్మలు నా తోడుగా ఉండి విద్యా బుద్ధిని సద్బుద్ధి, నాకు చాలా మంచి బుద్ధిని సద్బుద్ధినిచ్చి అమ్మ అష్టలక్ష్మీదేవిని నాతో ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి నన్ను చాలా హ్యాపీగా ఆనందంగా ఫీల్ అవుతున్నానమ్మా. నేను చేసే పూజలు మీరు అందుకుంటున్నారు. భక్తి భావాలతో నేను చాలా ఇప్పుడు ఆనందంగానే ఉంటున్నాను. దేవి కాలం గడుస్తుంది. కాలానికి అతిథిని నేను. నా కర్మఫలం ఎలాగున్నా మీరు నాకు తోడుగా ఉండాలని కోరుకోవడం, పూజ చేసుకోవడం అలవాటు. ఓం శాంతి శాంతి. ఈరోజు ఏంటి నైవేద్యం? పాలు పెరుగు. ఓం గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం. మమ పాపమ పాపుడి దేవ, మమ పాపమ పాపుడి దేవ. ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ వేయాలండి, మర్చిపోయాను.
పసుపు కుంకుమ అర్చన అభిషేకం నవధాన్యాలతో చేశాను. ఓం శాంతి. ఈరోజు నవధాన్యాలు కూడా భగవంతుడికి అభిషేకం అర్చన. ఓం శాంతి శాంతి. ఇదండి ఈరోజు ప్రతి పండుగ. ప్రతి రోజుకి ఒక స్టోరీ ఉంటుందండి. శ్రావణ మాసంలో, మళ్ళీ తర్వాత కార్తీక మాసంలో ఉయ్యాల సేవ అందుకో తండ్రి నా చేత. హ్యాపీ. ఓం శాంతి 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 శాంతి.